ఓకే అన్సర్ గారి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇక్కడ ధర్నా చేయబోతుందనే ప్రెస్ మీట్లో చెప్పారు. అవునవును. ఏంటి మద్దతు ఇస్తున్నారా లేకపోతే జైన్ కాబోతున్నారా? మద్దతు ఇవ్వడమే కాదు, పాల్గొంటున్నాం. మాతో పాటు ఎందరో విద్యార్థులు ఎగ్జామ్ రాపించిన విద్యార్థి పేరెంట్స్ కూడా మాతో పాటు పాల్గొంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలు వస్తారు. వివిధ ఇఫ్లు నుంచి అయినా కానీ, హెచ్ఈ నుంచి అయినా కానీ, మాను నుంచి అయినా కానీ ప్రతి చోట నుంచి విద్యార్థులు వస్తారు. అవసరమైతే కేయూ నుంచి కూడా విద్యార్థులు రావడానికి రెడీగా ఉన్నారు. మేము ప్రతి పోస్టర్ని విడుదల చేశాము. నిన్ననే సర్క్యులేషన్స్ కూడా చేశాము. పోలీస్ పర్మిషన్ కూడా మాకు ఇవాళలోగా తెలుస్తుంది. పోలీస్ పర్మిషన్ కూడా తీసుకున్నాము. సో ఈ 14న మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు మనకి మీటింగ్ ఉంటుంది. ఇది కూడా కొందరు అనొచ్చు ఇది మీటింగ్ కాదు, ఇది అందరూ యాంటీ నేషనల్స్, ఈ రాష్ట్రానికి సంబంధించలేని వాళ్ళు, ఎవడో బయట నుంచి అమెరికా నుంచి వస్తే వాడికి మద్దతుగా మీరు ఉన్నారా అంటున్నారు. నిజం చెప్తున్నాము, మీ ఇంట్లో ఎవరైతే అలా అంటున్నారో మీ ఇంట్లో మీ పిల్లలకి కానీ, మీ చెల్లెలకు కానీ, మీ తమ్ముళ్ళకి కానీ ఎగ్జామ్ రాస్తే పేపర్ లీకేజ్ అయితే వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. మీరు మీ పిల్లలతో మాట్లాడుతున్నారా? మీరు ఏం ఎగ్జామ్స్ రాస్తున్నారు? మీ ఎగ్జామ్ని కండక్ట్ చేసే ఆ ఇన్స్టిట్యూషన్కి, ఆ కమిషన్కి అంత దమ్ముంటా మీ పేపర్స్ని ట్రాన్స్పరెన్సీగా కరెక్షన్ చేయడానికి, మీ పేపర్స్ని ఖచ్చితంగా ఒక రియల్ డిజిటల్ రిజల్ట్స్ని మీరు రిలీజ్ చేయడానికి? లేదు. మీకే పని ఉండదు, మీకు ఎలాంటి వ్యవస్థల మీద ఒక ఉద్దేశం ఉండదు, బాగుపరచాలనే ఉద్దేశం ఉండదు. మాలాంటి వాళ్ళు మా సమయాన్ని వృధా చేసుకొని, ఇప్పుడు నేను ఒక లా స్టూడెంట్ని, నాకు ఇంకా 2-3 రోజుల్లో ఎగ్జామ్ ఉంది. నాలాంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. అసైన్మెంట్స్ చేసే టైం ఇది, ఎండ్ ఆఫ్ జూన్లో. అందరూ ముందుకొచ్చి అయ్యా మా తమ్ముళ్ళకి మా చెల్లెలకి ఎగ్జామ్ పేపర్ లీక్లు అవుతున్నాయి, మేము మా గొల్లాన్ని విప్తున్నాము, మీరు కూడా రాని పాల్గొనని అంటే కొంతమంది దద్దమ్మలు, వాళ్ళకి చేతగాని దద్దమ్మలు, కనీసం వ్యవస్థ మీద పట్టు లేని వాళ్ళు, ప్రభుత్వాలు వాళ్ళ పార్టీల్ని భజన చేసే, ఊడిగం చేసే మనుషులకి మేము చెప్తున్నాము, ఈ దేశంలో మీ పిల్లలకి అన్యాయం జరిగినా ముందొచ్చేది మేమేరా. ఈ తెలంగాణలో మీ పిల్లలకి, మీ తమ్ముళ్ళకి, ఎగ్జామ్ రాసే మీ కుటుంబ సభ్యులకి ఎలాంటి ఎగ్జామ్కి సంబంధించి ఎలాంటి అవకతవకలు జరిగినా ముందుగా నిలబడేది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తర్వాత మా మీడియా మిత్రులు. అంటే ఈ మూమెంట్లో అందరూ ఇంపార్టెంటే. ఎందుకంటే మనకి సిజేఐ గారు, అత్యున్నత స్థానంలో ఉన్న సిజేఐ గారు ఏమన్నారు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పనిపాట లేని వెధవలందరూ ఆర్టీఏ యాక్టివిస్టులు అవుతున్నారు. పనిపాట లేని వెధవలందరూ మైకులు పట్టుకొని మీడియాలాగా రీప్రజెంట్ చేస్తున్నారు. ఉద్యోగం లేని, సద్యోగం లేని వెధవలందరూ కాక్రోచ్లాగా తిరుగుతున్నారు, ఎంబడపడుతున్నారు. ఎప్పుడు చూసినా యాంటీ నేషనల్ స్లోగన్స్ చేస్తూ ఉంటారు. అసలు యాంటీ నేషనల్ అనే పదాన్ని ఉచ్చరణలో తీసుకొచ్చే అర్హత లేని వాళ్ళు బయట వాళ్ళు, సిజే కాదు బయట వాళ్ళు వాటి గురించి మాట్లాడుతుంటారు. ఆరోపణ కూడా ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అయ్యే వాళ్ళు ఇతర దేశస్తులు కూడా ఉన్నారు అనేది బీజేపీ వాళ్ళు. లేదు. ఇదే విషయము కాక్రోచ్ జనతా పార్టీకి 6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నప్పుడే వాళ్ళు చెప్పారు, చూపించారు కూడా, స్క్రీన్ షాట్ విడుదల చేశారు. ఈ దేశంలో 92%, మోర్ దెన్ 90% ఆఫ్ ఫాలోవర్స్ అందరూ ఇండియా నుంచే ఉన్నారు. తర్వాత యూఎస్ నుంచి ఉన్నారు, తర్వాత యూకే నుంచి ఉన్నారు, తర్వాత యూఏఈ నుంచి ఉన్నారు, కొంత కెనడా నుంచి ఉన్నారు. అని ఇట్లా పాకిస్తాన్, ఆ టాప్ 5 కంట్రీస్లో పాకిస్తాన్ అనే ఒక పేరే ఉండదు. మీరు ఎట్లా చెప్తారండి? మీరు అంటే మీ వాట్సాప్లో ఏమొస్తుందో అదే మీరు చెప్తారా? సో మేము ఖచ్చితంగా మీరు రిజైన్ చేసే వరకు మీకు అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఒక చిత్తశుద్ధి లేనంత వరకు మాలాంటి విద్యార్థులు ముందుగానే వస్తారు. ఇప్పుడు ఏం సంబంధం, ధర్మేంద్ర ప్రధానికి ఏం సంబంధం అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా అన్సర్ గారు. నాకేం సంబంధం అనే క్వశ్చన్ వస్తుంది. అసలు విద్యా వ్యవస్థ మీద అవగాహన లేనోడికి విద్యా వ్యవస్థని రన్ చేసే పొజిషన్ ఎందుకు చెప్పండి? ఆయన 2013లో ఒక ట్వీట్ ఏదో చేశాడు. ఆ ట్వీట్లో కనీసం ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ చేయడం రానోడు ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటాడా? కనీసం ఆయన దగ్గర డబ్బుందో, పలుకుబడిందో నరేంద్ర మోడీ గారు ఆయనకి ఎందుకు ఈ 2 అంటే లాస్ట్ టైం కూడా ఆయనకే ఇచ్చారు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఈసారి కూడా ఆయనకే ఇచ్చారు. అయినా కూడా ఆయన అంటే మొన్న ప్రెస్ మీట్లో కూడా చూసాం, అంటే ఆయన రెస్పాన్సిబుల్గా మాట్లాడట్లేదు. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, ఈసారి ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం అంటున్నారు. కానీ ఇది ఒక్కసారి జరిగితే తప్పు, పదే ఈ 4-5 సార్లు జరిగాయి. ఇంకోసారి జరిగితే మేమేం చేయాలి చెప్పు? సో అలాంటప్పుడు మీరు వీళ్ళు ఒక్కసారి రిజైన్ చేస్తే విద్యా వ్యవస్థే కాదు, ఈ దేశంలో ఉన్న రకరకాల వ్యవస్థలన్నీ భయపడతాయి. దానికోసమే ఫస్ట్ మీరు రిజైన్ చేయండి. అదే రిజైన్ చేయాలి ఆయన.